హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ బ్రాహ్మడు బ్రహ్మదేవుడు, బెంగాల్ జానపద కథ. ఒకానొకప్పుడు బెంగాల్లోని సోనార్పర అనే చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విందుకు వెళ్ళినా కడుపు నిండా తినలేకపోయేవాడు. ఏదో ఒక ఆటంకం కలిగి భోజనాన్ని సగంలోనే వదిలిపెట్టవలసి వచ్చేది. అతడు వేగంగా తిన్నా, నిదానంగా తిన్నా తన విధి నుంచి తప్పించుకోలేకపోయేవాడు. బ్రహ్మదేవుడు తన నుదుట రాసిన రాతగా దానిని భావించి అతడు తెగ బాధపడిపోయేవాడు. ఒకనాడు స్థానిక మహారాజా వారి భవనంలో జరిగే విందు భోజనానికి రమ్మని బ్రాహ్మణుడికి ఆహ్వానం వచ్చింది. అతడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఈసారి నేను తప్పకుండా కడుపు నిండా విందు భోజనం చేయగలను. వాళ్ళు గౌరవించేలా నా బట్టలను కాస్త శుభ్రంగా ఉతికిపెట్టు అని భార్యను పురమాయించాడు. మల్లె పువ్వులా ఉతికిన తెల్లటి ధోవతి కుర్తా ధరించి దర్జాగా బ్రాహ్మణుడు రాజభవనానికి బయలుదేరాడు. పచ్చని వరిపైరు మధ్యగా గాలికి తల ఊపుతూ నిలబడ్డ పొడవాటి కాష్పూల్ చెట్ల అందాలను చూసి ఆనందిస్తూ నడవసాగాడు. రాజభవనం చేరగానే అతన్ని సేవకులు సాదరంగా ఆహ్వానించారు. విందు భోజనానికి కూర్చోపెట్టారు. పెద్ద వెండి పళ్ళాన్ని ముందుంచి సేవకులు ప్రేమతో వడ్డించారు. ఆ వంటలను చూడగానే బ్రాహ్మడి కళ్ళు రెండింతలయ్యాయి. మంచల్ జోల్, ఆలు పోస్తా, భేగన్ బాజా, నెయ్యి అన్నం, జల్ఫాయ్ చట్నీ, తీయటి పెరుగు అంటూ 20 రకాల పిండి వంటలు, వాటికి తోడు ఇంకా మరికొన్ని పదార్థాలు అన్నీ సజావుగానే సాగుతున్నాయి. బ్రాహ్మణుడు తినడం ప్రారంభించాడు. పళ్ళెంలోని పదార్థాలలో 4వ వంతు తిన్నాడో లేదో ఉన్నట్టుండి దబీమన్న శబ్దం వినిపించింది. కంగారుతో తల పక్కకు తిప్పి చూశాడు. కప్పుకు కట్టి వేలాడదీసిన ఉట్టి మీద పెరుగుకుండా ఉట్టి తాడు తెగడంతో నేల భయపడి చెల్లాచెదరైపోయింది. వాటిలో 4-5 పెంకు ముక్కలు బ్రాహ్మణుడు పళ్ళెంలోకి వచ్చి పడ్డాయి. కడుపు నిండా తినకుండానే అతడు అక్కడి నుంచి లేవవలసి వచ్చింది. అతడు బయలుదేరుతుండగా మహారాజా వారు ఎదురుపడి, ఠాగూర్ మహాశయ్, సేవకులన్నీ వడ్డించారు కదా, తృప్తిగా భోంచేశారు కదా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. లేదు ప్రభు, తృప్తి లేదు. అయినా అందుకు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు, అంతా విధివ్రాత అంటూ బ్రాహ్మణుడు జరిగిందంతా ఏకరువు పెట్టాడు. ఇది విన్న మహారాజా వారు కలవరపడ్డారు. ఠాగూర్ మహాశయ్, ఇప్పుడు విందు సమయం దాటిపోయింది. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే బస చేయండి. రేపు నేనే తమరికి దగ్గర ఉండి స్వయంగా వడ్డిస్తాను. మీరు కడుపు నిండా విందు ఆరగించవచ్చు అన్నాడు. బ్రాహ్మణుడు అందుకు అంగీకరించాడు. మర్నాడు మళ్ళీ విందు ఏర్పాటైంది. మహారాజా వారు పాకశాస్త్ర ప్రవీణుడు కావడంతో ఆయనే స్వయంగా వంటలు తయారు చేశారు. అంతా సిద్ధమయ్యాక బ్రాహ్మణుడు భోజనానికి కూర్చున్నాడు. మహారాజా వారి దగ్గరే ఉండి బ్రాహ్మడి భోజనానికి ఏమాత్రం ఆటంకం రాకుండా సర్వ జాగ్రత్తలు తీసుకున్నారు. పైనుంచి విరిగి పడ్డానికి కానీ, పక్కల నుంచి ఎగబాకటానికి కానీ ఏది కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు బ్రాహ్మడి విందుకు ఎలాంటి ఆటంకము కలిగించలేకపోయాడు. తీవ్రంగా ఆలోచించిన బ్రహ్మ చటుక్కున ఒక చిన్న బంగారు కప్పగా మారి బ్రాహ్మడు భోజనం చేస్తున్న అన్నం మీదకి దూకాడు. అయితే బ్రాహ్మణుడు విందు భుజించే ఉత్సాహంలో ఉన్నాడు గనక దానిని గమనించనే లేదు. బంగారు కప్పతో పాటు గుప్పెడి అన్నం తీసుకుని నోట్లో వేసుకొని అలాగే మింగేశాడు. అన్నంతో పాటు బంగారు కప్ప కూడా బ్రాహ్మడి కడుపులోకి చేరింది. బ్రాహ్మడు కడుపు నిండా తిని ఒకసారి తృప్తిగా త్రేయించి లేచి చేయి కడుక్కొని సుగంధభరితమైన మిష్టీపాన్ వేసుకొని రాజభవనం నుంచి వెలుపలికి వచ్చాడు. భుక్తాయాసం తీరాక మహారాజా వారిచ్చిన కానుకలతో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు పొలాల గుండా నడుస్తూ ఉండగా, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను బయటకు వదులు అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మడు ఉలిక్కిపడి చుట్టుపక్కల ఒకసారి కలయి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కొన్ని అడుగులు ముందుకు వేయగానే, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అనే మాటలు మళ్ళీ వినిపించాయి. నేను నిన్ను వదిలిపెట్టడం ఏమిటి, అసలు నువ్వెవరు అని అడిగాడు బ్రాహ్మణుడు. నేనే విధాతను, బ్రహ్మదేవుణ్ణి అనే మాటలు వినిపించాయి. ఎక్కడున్నావు అని అడిగాడు బ్రాహ్మణుడు. నీ కడుపులో ఉన్నాను. చిన్న బంగారు కప్పగా మారి నువ్వు తింటున్న అన్నం మీదకి దూకాను. అయినా నువ్వు గమనించకుండా అన్నంతో పాటు అలాగే మింగేశావు. అయినా నీ కడుపులోకి చేరాను నేను అన్నాడు బ్రహ్మదేవుడు. ఆహా, అదా సంగతి.
ఆటంకం లేకుండా కడుపు నిండా ఎలా తిరగలిగానా అని అనుమానం నా మనసుని ఇంకా పీడిస్తూనే ఉన్నది. ఇప్పుడే తెలిసింది అసలు సంగతి. నీకు మంచి శాస్తే జరిగింది. నన్నేమీ చేయలేవు నువ్వు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికే చేరావు. ఇక నిన్ను వదలను అంటూ గొంతును బిగువుగా మూసుకున్నాడు బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వదలకూడదన్న దృఢ నిశ్చయంతో బ్రాహ్మణుడు నోరు గట్టిగా మూసుకుని ముందుకు నడవసాగాడు. బ్రహ్మ సృష్టికి అంతరాయం కలగడంతో ముల్లోకాలలో అల్లకల్లోలం చెలరేగింది. బ్రహ్మ లేకుండా ఏది సవ్యంగా సాగదు కదా. ఏం చేయాలో పాలుపోక దేవతలందరూ ఒకచోట సమావేశమై సమాలోచన జరిపారు. చాలాసేపు చర్చలు జరిగాక సంపదలకు అదృష్టానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని బ్రాహ్మణుడి దగ్గరకు పంపి బ్రహ్మను విడిపించాలని నిర్ణయించారు. లక్ష్మీదేవి దేవతల కోరికను కాదనలేక భూలోకానికి దిగి వచ్చింది. ఆమెను చూడగానే బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత లేచి నిలబడి చేతులెత్తి నమస్కరించి ఆమెను కూర్చోమన్నాడు. తర్వాత మహాలక్ష్మీదేవి ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. విధాతను నువ్వు నీ కడుపులో చెరబట్టావు. ఆయన లేకుండా 3 లోకాలలో ఏ పని సక్రమంగా సాగడం లేదు. దయచేసి ఆయన్ని వదిలిపెట్టు అన్నది లక్ష్మి. ఆ మాటలు వినగానే బ్రాహ్మణుడు కోపంతో మండిపడ్డాడు. ఆ దుడ్డుకర్ర ఇలా తీసుకురా అని భార్యను కేకవేసి, ఈ దేవతకు నేనెవరో తెలియజెబుతాను. ఇంతకాలం జీవితంలో ఏ క్షణాన గాని నన్ను కన్నెత్తి చూడని మహాతల్లి ఇప్పుడేదో కాలం కలిసి వస్తే మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి దానిని కాస్త చెడగొట్టడానికి చూస్తోంది. దుష్టుడైన ఆ విధాతను వదిలిపెట్టమని పెద్ద సలహా కూడా ఇస్తోంది. ఎన్నడూ రుచి చూడని 4 దెబ్బలు తగిలిస్తే సరి అన్నాడు. లక్ష్మీదేవి హడలిపోయింది. అంతకు ముందన్నడు ఎవరు ఆమెనంత పరుషంగా మాట్లాడలేదు. ఆమె ఆ క్షణమే వెనుదిరిగి దేవలోకానికి వెళ్ళి దేవతలకు జరిగిందంతా చెప్పింది. ఆ తరువాత దేవతలు చదువుల తల్లి సరస్వతిని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మను విడిపించమని వేడుకున్నారు. సరస్వతిని చూడగానే బ్రాహ్మణుడు గౌరవంతో లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, నా వల్ల కాగల కార్యం ఏమిటి తల్లి అని అడిగాడు. సరస్వతి వచ్చిన పని చెప్పగానే బ్రాహ్మణుడు మళ్ళీ ఆగ్రహావేశం పాలయ్యాడు. దుడ్డుకర్ర తెమ్మని భార్యను కేకవేసి, బాల్యంలో ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నానే తప్ప ఆ తరువాత ఈ చదువుల తల్లి కరుణ నా దరిదాపులకు రానే లేదు. ఇన్నాళ్ళు నా కడుపు కొడుతూ వచ్చిన బ్రహ్మదేవుడు ఇప్పుడేమో తను హాని చేయలేని చోటికి చేరాడు. నేను ఆయన్ని విడుదల చేయాలట. బాగుంది వరస. ఆ దుడ్డుకర్ర ఇటందుకో, ఈమెకు సరైన పాఠం నేర్పిస్తాను అన్నాడు. సరస్వతి కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఆఖరకు పరమశివుడే బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణుడు శివభక్తుడు కనుక ఆయన గౌరవంతో ఆహ్వానించి ఆసనంలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించాడు. అంతా అయ్యాక ఏమిటి తమ ఆజ్ఞ అన్నట్లు చేతులు జోడించుకొని వినయంగా నిలబడ్డాడు. విధాతను వదిలిపెట్టమని శివుడు ఆదేశించాడు. ప్రభు, నేను మీ ఆనతని శిరసా వహిస్తాను. అయితే నా సమస్యకు పరిష్కారం ఏమిటో తమరే సెలవివ్వాలి. నేను దుర్భరమైన జీవితం గడిపాను. దానికంతటికీ మూల కారణం ఆ విధాతే కదా అన్నాడు దీనంగా. ఇక నీకు ఆ భయం వద్దు. నా భక్తుడివైన నిన్ను నాతో దేవలోకానికి తీసుకువెళతాను. అక్కడ విధాత తంత్రాలేవి నీ మీద పనిచేయవు కూడా అన్నాడు శివుడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు నోరు పెద్దగా తెరిచి కప్పరూపంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి వెలుపలికి వదిలిపెట్టాడు. ఆ పిమ్మట శివుడు ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ్ణి అతని భార్యను తనతో పాటే దేవలోకానికి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళాడు.